నల్గొండ జిల్లా నకరేకల్లోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సూర్యాపేట నుండి హైదరాబాద్కి బైక్పై వెళ్తున్న వారిని వెనక నుండి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒకరు సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ గ్రామానికి చెందిన ప్రభు, గుర్తు తెలియని మహిళ ఇద్దరు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కాజీపల్లి గ్రామం ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను రెవెన్యూ సిబ్బంది కూల్చేశారు. సర్వే నెంబర్ 181లో అధికారులకు తెలియకుండా గ్రామస్తులు ఇళ్లను నిర్మిస్తున్నారని అధికారులు మండిపడ్డారు. జేసీబీ సహాయంతో ఇళ్లను తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ భిక్షపతి గ్రామస్తులను హెచ్చరించారు. కాకినాడ జిల్లా కాట్రావులపల్లి పీహెచ్సీలో పనిచేస్తున్న సూపర్వైజర్ కనకరాజు ప్రసాద్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆశా వర్కర్లు ఆందోళన చేశారు. తమపై దుర్భాషలాడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆశా వర్కర్స్ సంఘం అధ్యక్షురాలు బేబీరాణి తెలిపారు. 3 రోజుల పాటు చికిత్స పొందుతూ ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా ఏదులాబాద్ గ్రామంలో చోటు చేసుకుంది. భర్త శ్రీనివాస్ మద్యానికి బానిసయ్యి తరచూ ఆమెను అనుమానిస్తుండేవాడని, శివరాత్రి రోజు భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని స్థానికులు తెలిపారు. అదే రోజు అనురాధ అస్వస్థతకు గురి కావడంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. 3 రోజుల పాటు చికిత్స పొందుతూ అనురాధ మృతి చెందిందని, ఆమె మృతికి భర్త శ్రీనివాస్ కారణమని అనుమానిస్తూ బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని కిల్చినపేట, బావాజీపేట గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను బీజేపీ నాయకులు సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారంలో నాణ్యత పాటించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్యను పెంచాలని, వారికి పోషకాహారం అందించాలని జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఉపాధ్యక్షులు, బీజేపీ కౌన్సిలర్ సురేష్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. భూమి కోసం కత్తులతో నరుక్కున్న ఘటన భద్రాద్రి జిల్లా నల్లగొల్లగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో కౌలూరు కుటుంబానికి చెందిన 5గురు అన్నదమ్ముల మధ్య 5.5 ఎకరాల భూమి విషయంలో గత కొంతకాలంగా భూ వివాదం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు. 5గురు అన్నదమ్ములు 2 వర్గాలుగా విడిపోయి భూమి కోసం విచక్షణారహితంగా కర్రలతో కొట్టుకొని కత్తులతో నరుక్కున్నారని స్థానికులు చెప్పారు. ఈ ఘర్షణలో ఓ మహిళ సహా 5గురికి తీవ్ర గాయాలవడంతో దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. కత్తులతో నరుక్కున్న అన్నదమ్ములు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని శ్రీనివాస థియేటర్లో గాంధీ చిత్రాన్ని ప్రదర్శించారు. గాంధీ చిత్రాన్ని వీక్షించడానికి చెన్నూరులోని పలు పాఠశాల విద్యార్థులు తరలివచ్చినట్లు శ్రీనివాస థియేటర్ యజమాని తెలిపారు. విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించడానికే గాంధీ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నామని చెప్పారు. ఒంగోలు జిల్లాలో కూటమి నాయకుల దౌర్జన్యాలు ఎక్కువైపోతున్నాయని టిప్పర్ యజమానులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఇంటి నిర్మాణం కోసం ఇసుకను బుక్ చేసుకుంటే ఆ ఇసుకను యజమాని ఇంటి వద్ద చేర్చి వస్తే బాడుగ ఇవ్వకుండా కూటమి నాయకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని టిప్పర్స్ ఓనర్లు వాపోతున్నారు. ఒంగోలు నగరంలో 3 ఇసుక డంపులు ఉంటే 3 వద్ద ఇదే పరిస్థితి ఉందని, ఒక్కొక్క టిప్పర్కి 10 లక్షల రూపాయల వరకు డబ్బులు ఇవ్వమని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు నమోదు చేయించి తమను వేధిస్తున్నారని కలెక్టర్కు వివరించారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు మత్స్యావతారంలో ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వేద పారాయణాలు, వేద పండితులు మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపించారు. అనంతరం స్వామివారిని మత్స్యావతారంలో అలంకరించి ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. ఈ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హనుమకొండ జిల్లాలోని కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యేలు ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, అధ్యక్షురాలు స్వర్ణ, ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కృషి వల్లే వరంగల్ ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కావ్య తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో వరంగల్ దశ దిశ మారబోతుందని, తెలంగాణ 2వ రాజధానిగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఆదివారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. నర్సాపురంలోని ఎల్లప్రగడ వెంకటరత్నం ఇంటి తాళం పగలగొట్టి సుమారు 9 కేజీల వెండి వస్తువులను దొంగలించినట్లు బాధితుడు తెలిపాడు. ఉదయం ఇంటి తలుపులు తీసి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు విజయవాడలో ఉంటున్న వెంకటరత్నంకు సమాచారం అందించినట్లు చెప్పారు. వెంకటరత్నం పోలీసులకు ఫోన్లో ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ శ్రీవేద, సిఐ యాదగిరిలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. నెల్లూరు నగరంలోని స్టోనోస్పేటలో వెలిసిన శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవస్థానం కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించింది. 9వ తేదీన శ్రీ కాత్యాయని మాతా వ్రతాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ వ్రతంలో అవివాహితులు పాల్గొంటే వారికి వెంటనే వివాహం జరుగుతుందని అన్నారు. ఈ వ్రతంలో పాల్గొనే భక్తులు తమ బయోడేటాతో దేవస్థానాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థానం గౌరవ అధ్యక్షులు కొండ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యాలయంలో అథారిటీ కార్యదర్శి జడ్జి స్వాతిరెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో లోక్ అదాలత్లో పరిష్కరించబడే కేసులకు లీగల్ అథారిటీ ఉంటుందని స్వాతిరెడ్డి తెలిపారు. గత లోక్ అదాలత్లో 5,000 కేసుల వరకు పరిష్కరించామని, ఇప్పుడు లోక్ అదాలత్లో కేసు పరిష్కరించబడితే కోర్టు ఫీజు వాపసు ఇస్తుందని చెప్పారు. కక్షిదారులు తమ కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. దాదాపు 60 రకాల సివిల్, క్రిమినల్ కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చని స్వాతిరెడ్డి స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని జ్ఞానోదయ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎం కృష్ణ హాజరయ్యారు. సోషల్ మీడియాను కొంతమంది కుట్రపూరితంగా వినియోగిస్తూ అమాయకులను ఆసరాగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడి జీవితాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. ఈ సైబర్ క్రైమ్ నేరాలకు యువత ఎక్కువగా బలవుతుందని తెలిపారు. ఈ సైబర్ నేరాలతో యువత చెడు మార్గంలోకి వెళ్లకుండా చదువుపై మక్కువ పెంచుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సిఐ నిరంజన్ రెడ్డి సూచించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన సమస్యలను అత్యంత ప్రాధాన్యతతో బాధ్యతగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఫిర్యాదుల పరిష్కారంపై నేరుగా పర్యవేక్షణ జరుపుతుందని అన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ను ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తుందని అధికారులకు కలెక్టర్ వివరించారు.